నమస్తే. జాన్ సురేష్ అనే ఒక పాస్టర్ కమ్ సోషల్ యాక్టివిస్ట్ నిన్న అభినయ దర్శన్ మీద దాడి జరగగానే పాస్టర్లందరూ సోషల్ మీడియాలో ఇతని మీద దాడి జరిగింది అని ఖండిస్తున్నామని చెప్పి చెప్తుంటే ఈ జాన్ సురేష్ అనేటువంటి మన బ్రదర్ సోషల్ యాక్టివిస్ట్ కమ్ పాస్టర్ అతను ఒక పోస్ట్ చేశాడు. ఇదంతా డ్రామా ఆడుతున్నాడు అభినయ దర్శన్ అని చెప్పి పోస్ట్ చేశాడు సోషల్ మీడియాలో. ఆ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో బాగా తిరిగింది. ఇది డ్రామా అని నమ్మేవాళ్ళు సోషల్ మీడియాలో తిప్పారు ఈ జాన్ సురేష్ పోస్ట్ని. అది నాకు ఎవరో ఫార్వర్డ్ చేశారు. సో నేను ఇప్పుడు జాన్ సురేష్ డైరెక్ట్గా లైన్లో తీసుకొని మాట్లాడుతున్నాను. జాన్ సురేష్ గారు ఈ బ్రదరు మన ఏడిఎస్ మెంబర్ కూడా. సో నేను ఎందుకంటే ఇమ్మీడియట్గా నాకు అది కాంటాక్ట్ దొరికిందంటే మన ఏడిఎస్లో మెంబరు, మన ఏడిఎస్కి సంబంధించినటువంటి కార్యకర్త కూడా. సో కాబట్టి 100% సురేష్ అన్న మనం తీసుకోవాలని నేను లైవ్ లో తీసుకున్నాను. సురేష్ అన్న నమస్తే. నమస్తే అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏంటి, మీరు పాస్టర్లందరూ ఈయన అభినయ దర్శన్ అనే వ్యక్తిని మీద దాడి జరిగిందని అందరూ బాధతోటి సోషల్ మీడియాలో ఖండిస్తున్నామని, ఇప్పుడు మన ఏడిఎస్ కూడా ఖండిస్తున్నామని నేను పోస్ట్ చేశాను. మీరెందుకు డిఫరెంట్ గా ఇతను డ్రామా ఆడుతున్నాడు అని చెప్పి పోస్ట్ చేశారు? ఎందుకు మీకు అలా అనిపించింది చెప్పండి అన్న. థ్యాంక్ యూ అన్న. ఎందుకు నేను ఈ విషయాన్ని కొంచెం వ్యతిరేకించాల్సిన పరిస్థితి వచ్చిందంటే, మనం ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. క్రైస్తవ్యంలో నాకు ఎన్నో సంవత్సరాల నుంచి సోషల్ యాక్టివిస్ట్ గా, అలాగే సోషల్ మీడియాలో క్రైస్తవ భావజాలానికి వ్యతిరేకంగా లేదా కుట్రపూరితంగా వ్యవహరించే వాళ్ళకి సమాధానం చెప్తూ అపాలజిస్ట్ గా కూడా నేను పనిచేస్తాను. సో ఎవరేంటి పరిస్థితులు ఏంటి అనేది నాకు స్పష్టంగా తెలుసు అన్న. మనం ప్రవీణ్ పగడాల గారిని, ఆయన మరణాన్ని ఒకవేళ మనం దృష్టిలో పెట్టుకుంటే, ఆయన చనిపోవడానికి లేదా ఆయన చంపబడడానికి చాలా కారణాలు. ఎవరైతే దళిత మైనారిటీకి వ్యతిరేకంగా పనిచేస్తారని చెప్పేసి మనం అనుకుంటామో, ఆ భావాజాలానికి చెందినటువంటి వాళ్ళకి పొరుకుడు పడని వ్యక్తిగా వాళ్ళ భావాజాలాన్ని అసలు పూర్తిగా కూకటి వేళ్లతో పెగిలించగలిగే ఒక గొప్ప హిస్టారికల్ ఎవిడెన్సెస్ ని ప్రవీణ్ పగడాల గారు బహిరంగ సభల్లో మాట్లాడేవారు. అంతేకాకుండా ఎవరైనా కుట్రపూరితంగా వ్యవహరించే వాళ్ళని ఆయన కౌంటర్ చేస్తుండేవాడు. అంతేకాకుండా అలాంటి భావాజాలాన్ని కలిగి ఉండే వాళ్ళని శిష్యులను తయారు చేసేటువంటి గొప్ప వ్యక్తి ఆయన. సో అతన్ని చంపారు అంటే నమ్మడానికి చాలా ఆధారాలు ఉన్నాయి, ఇలా అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ ఈ మధ్య ఎవరైతే ప్రవీణ్ పగడాల గారు చనిపోయారో, ఆయన చనిపోయిన దగ్గర నుంచి ఆయన పేరు చెప్పుకొని కొంతమంది, ఎస్పెషల్లీ అజయ్ బాబు, తర్వాత ఈ అభినయ దర్శన్ అనేటువంటి ఇద్దరు బయటకు వచ్చి అసలు వీళ్ళే ఉదాహరణకి అజయ్ బాబు అనే వ్యక్తి అయితే ఎవడో సోషల్ మీడియాలో ఒక చోట ప్రవీణ్ పగడాల చనిపోయాడు, ఆ నెక్స్ట్ అజయ్ బాబే అన్నాడు. అంతే. ఆ ఒక్క పోస్ట్ ను పెట్టుకొని ఆ నెక్స్ట్ నేనే ఎవడైనా చెప్తాడంటే అట్లా? ఆ నెక్స్ట్ నేనే అంటాడు. ఇప్పుడు ఇన్ని చోట్ల తిరుగుతున్నాడు. నిజంగా నేను చంపేవాళ్ళు అయితే ఎప్పుడు చంపేస్తారు కదా, వాళ్ళ ప్లాన్ అనుకుంటే. ఇప్పుడు ప్రవీణ్ పగడాలను చంపారు, ఎంత రెక్కి నిర్వహించి ఎంత ప్లాన్డ్ గా చంపారు, ఎంత హైలీ ప్రొఫెషనల్స్ ఇన్వాల్వ్ అయ్యారు, దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నిన్ను చంపడానికి కారణం ఏంటి, ఎందుకు చంపారు నిన్ను? ఇప్పుడు అభినయ దర్శన్ అజయ్ బాబు అంటే ఓకే, అతను అన్నాడు. ఇప్పుడు అభినయ దర్శన్ దగ్గరకు వద్దామని మనం మూలాల్లోకి వెళ్ళి ఆలోచించాలి. అభినయ దర్శన్ అనేవాడు ఇప్పుడు కాదు, పోయిన సంవత్సరం కూడా ఇలాగే అన్నాడు, నన్ను బెదిరింపు కాల్సి వస్తున్నాయి, చంపుతామంటున్నారు. అసలు నేను చంపుతావంటానికి కారణం ఏంటి? ఇప్పుడు నేనున్నానండి, నాతో పాటు చాలా మంది ఉన్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క దాని తాలూకు భావాజాలానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసేటువంటి పొలిటికల్ యాక్టివిటీస్ కి వ్యతిరేకంగా మేము గలమెత్తుతాం, సోషల్ మీడియాలో తీవ్రంగా ఖండిస్తాం, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా. వీళ్ళెవరు పని చేయరు. అసలు బీజేపీని కానీ ఆర్ఎస్ఎస్ ని కానీ విమర్శించినట్టు కనపడరు వీళ్ళు. పోనీ పొలిటికల్ గా వీళ్ళు ఏమన్నా ప్రభావం చూపించే స్థాయిలో ఉన్నారా? ఒకవేళ వీళ్ళు ఏ ప్రాంతంలో తిరుగుతున్నారో ఆ పొలిటికల్ గా ప్రాంతంలో వీళ్ళ వల్ల అపోనెంట్ కి ఏమన్నా ప్రమాదం ఉంది అనుకుంటే కదా ఇతన్ని వాళ్ళు టార్గెట్ చేస్తారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏ కారణంతో నేను చంపాలి? నీ వల్ల వాళ్ళకి ఏంటి నష్టం? నీ వల్ల వాళ్ళకి కలుగుతున్న నష్టం ఏంటి? ఇప్పుడు పాడేరు ప్రాంతంలో అతన్ని చంపడానికి ప్రయత్నించారు అంటాడు. అతను దానికి ముందు 2 రోజుల ముందు వీడియో పెట్టేటప్పుడు నన్ను చంపుతామని ఫోన్ చేస్తున్నారు, సుపారీ కూడా ఇచ్చారు అంటాడు. మీరు చెప్పండి అన్న, మిమ్మల్ని చంపుతామని ఫోన్ చేసి లేకపోతే సుపారీ ఇచ్చారనే సంగతి మీకు తెలిస్తే మొట్టమొదటి మీరు ఏం చేస్తారు? వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్తారు, పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఈ అభినయ దర్శన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టడం ఏంటి? సరే పెట్టావు, కనీసం పోలీసులను కంప్లైంట్ చేసావా? వాళ్ళకి వెళ్ళి నా మీద ఇట్లా దాడి చేస్తున్నారని చెప్పావా?
నువ్వు సేఫ్ జోన్ లోకి వెళ్ళావా? ఎక్కడైనా మంచి సేఫ్టీ ఉన్న ప్లేస్కి వెళ్ళావా? అడుగులో ఎందుకు తిరుగుతున్నావు? నీకు క్లారిటీ ఉంది, నేను చంపుతామన్నారు, సుపారీ ఇచ్చారనే సమాచారం కూడా నీకు వచ్చింది. నువ్వేం చేయాలి? బాగా గుర్తుపెట్టుకోండి, అతను క్లియర్ గా చెప్పాడు, నన్ను చంపుతామన్నారు, సుపారీ కూడా ఇచ్చారని చెప్పాడు. సరే, ఇప్పుడు అతను ఎగ్జాక్ట్ గా అతను అన్నట్టుగానే దొరికాడు అనుకుందాం. దొరికాడు, అడవుల్లో దొరికాడు, జనాలు ఉన్న చోట కూడా కాదు. ప్రవీణ్ పగడాల అన్నని చంపిన ప్లేస్ కూడా అంత నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలోనే చంపేశారు. చంపి అక్కడ తెచ్చి పడేశారు. నువ్వైతే అడవుల్లో దొరికేసావు డైరెక్ట్ గా. నువ్వు మళ్ళీ వాళ్ళతో చూస్తే మాస్కులు, గ్లౌజులు కూడా పెట్టుకుని వచ్చారంటే పక్కా ప్రొఫెషనల్స్ లాగా వచ్చారు. పక్కాగా ప్లాన్ తో చంపడానికే వచ్చారు అనుకున్నావు. నువ్వు అన్నట్టు గత 2 రోజులకు ముందు నువ్వు చంపడానికి వస్తున్నారు, నాకు సుపారీ ఇచ్చారు, చంపడానికే సుపారీ ఇచ్చారని నువ్వు అనౌన్స్ చేసినట్టు, మరి నేను చంపడానికే వాళ్ళు వచ్చుంటే, వాళ్ళు గ్లౌజులు పెట్టుకొని ప్రీ ప్లాన్డ్ గా పక్కా ప్లాన్ తో వచ్చుంటే, నాకు అర్థం కాదు ఏంటంటే, నేను ఎక్కడైనా పొడిచి కత్తులు తీసుకొచ్చి గీయరు కదన్నా, పొడుస్తారు కదా, కస ఎక్కడ పొడుస్తారో తెలుసు కదా. మనిషిని ప్రొఫెషనల్స్ ఎక్కడ పొడిస్తే చచ్చిపోతాడో వాళ్ళకి బాగా తెలుసు. గుడ్డలు చింపెళ్తారన్నా ఎవరైనా? గుడ్డలు చింపెళ్తారా? మొహం మీద ఒక గాయం లేదా? రక్తపు మరకలు తప్ప గాయం కనపడదా? రక్తపు మరకలు కనపడే స్థాయిలో గాయం ఉండాలిగా. కత్తులతో దాడే పొడిచారా? ఒకవేళ పొడిస్తే గాయం అవ్వాలి. నేనేమంటున్నానంటే, నీ మీద దాడి జరగలేదనేది నాది కాదు, నేను ఆ మాట అంటున్నాను. కానీ ఈ అనుమానాలన్నీ ఏంటి? వీటికి జవాబు చెప్పాలి అతను. ఒకవేళ ఈ అనుమానాలన్నీ నిజమే, అతని మీద నిజంగా దాడి జరిగితే పోలీసులు వాళ్ళు వెంటనే ఆ నిందితులను అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తున్నాను నేను. ఒకవేళ కాదు, ఇది ఇతను కావాల్సుకొని మ్యానిపులేట్ చేశాడు అంటే మాత్రం, రేపు ఎప్పుడైనా క్రైస్తవుల మీద నిజంగా దాడి జరిగితే హైందవ ప్రజల్లో సానుభూతి, అరే ఎందుకురా అని ఇట్లా జరిగిందనే ఆలోచన కంటే, సామాన్య ప్రజల్లో కూడా ఇది ఒక నాటకం అనే ప్రమాదం ఉంది. అందుకని నేను చెప్తుంది, ఇతను నిజంగా వాళ్ళు చంపడానికి వచ్చి ఉంటే ఆ వీడియోలో క్లియర్ గా ఉంటది. అరే 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 అయ్యగారు 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 అంటాడు. అయ్యగారు అనేటప్పుడు ఆ కాకి డ్రెస్ చేసుకున్నాడు, కారు తోలుతున్నాడు. ఆ కారు తోలేవాడి జోలి పోకుండా ఈ మధ్యలో వీడియో తీసేవాడి దగ్గరికి వచ్చి కాళ్ళు లాగుతున్నారు వాళ్ళు, అది కూడా మాస్కులు వేసుకొని. సరే, అయిపోయింది. మళ్ళీ వీడియో కట్ అయిపోయి మళ్ళీ కొద్దిసేపు అటు ఇటు తిరిగితే ఓ చెట్టు చాటున అభినయ్ దర్శన్ నిలబడి ఉన్నాడు. నాకు అర్థం కాని, నిజంగా వాళ్ళు చంపడానికి వస్తే అభినయ్ దర్శన్ అంత ధైర్యంగా నిలబడి ఉంటాడు అక్కడ? ఆ ఆడియోలో ఏముంటది? కారం జరుగుతున్నారు అంటాడు. కారం చల్లాల్సిన పని ఏముందో నాకు అర్థం కాదు. కారం చల్ల అంతమంది వచ్చినప్పుడు మీరు 2-3 ఉన్నారు, కారం చల్లాల్సిన అవసరం ఉంది? ఒకవేళ చల్లారు అనుకుందాం, చల్లినట్టు ఆధారం ఏమైనా ఉందా? అభినయ్ దర్శన్ లేపేటప్పుడు కళ్ళల్లో కారం లేదు, వీడి కళ్ళలో, ఈ వీడియో తీసేవాడి కళ్ళల్లో కారం కొట్టుంటే వీడియో తీసి తీయలేడు. చాలా క్లియర్ గా అర్థమవుతుంది కదా. సరే, చెట్టు చాటును నిలబడ్డాడు ఇతను, వీడియో తీసి అయ్యగారు 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 అంటే చెట్టు చాటును నిలబడ్డాడు. చెట్టు చాటును నిలబడ్డ వెంటనే కట్ అయిపోయిన వెంటనే ఎక్కడో పడుకొని దొరిలాడుతుంటే ఈడెళ్ళి వీడియో అయ్యగారు చంపేశారు, రా రా రా, అక్కడే ఉన్నారు వాళ్ళంతా, చంపేశారండి. అప్పుడు పట్టుకుంటే ఆ అబ్బాయిని గట్టిగా పట్టుకుంటున్నాడు, జారి పడిపోతానని. అభినయ్ దర్శన్ కళ్ళు తెలిసే చూస్తున్నాడు, ఏర్పడుతున్నాడు. నిజంగా ఆ రక్తపు మరకలైన ఎక్కడ కూడా సినిమా పక్కీలో గాయం లేకుండా రక్తపు మరకలు ఎట్లా చూపిస్తారో, అచ్చు గుద్దినట్టు గాయాలు లేకుండా రక్తపు మరకలు కనపడుతున్నాయి. ఎక్కడ గాయాలయ్యాయి? ఒకవేళ గాయాలే అయ్యాయి అనుకున్నాం, చిరిగిపోయిన బట్టలు వాళ్ళకు చూస్తే చాలా తీవ్రంగా కొట్టినట్టు ఉండాలి. ఎందుకంటే వాస్తవానికి నువ్వు ఎంత కొట్టినా బట్టలు జరగవు, రాళ్లతో కొట్టినా బట్టలు జరగవు, కత్తితో పొడిస్తే పొడిచిన చోటే అవుతుంది. కానీ లోపల డ్రాయర్ కనపడే స్థాయిలో బట్టలు చించేసి, ఒంటి నిండా చొక్కా చించి, ప్యాంటు చించి, ఇవన్నీ లాగేసినప్పుడు నా అనుమానం ఏంటంటే, నిన్ను చంపడానికి వచ్చారా, బట్టలు చంపడానికి వచ్చారా? ఒకవేళ చంపాలని ఉద్దేశం ఉంటే బట్టలు చంపడం వాళ్ళు ప్రవీణ్ పగడాలుగా చనిపోరండి. ఎక్కడైనా ఒక చొక్కా కానీ ప్యాంటు కానీ తిరిగినట్టుందా? ఆయన్ని ఎక్కడ కొట్టే చచ్చిపోతాడు అక్కడే కొట్టారు. మరి ఇతను చచ్చిపోయాడు కదా, ఇతని మీద దాడి జరిగింది కదా, అసలు ముఖం మీద కానీ తల మీద కానీ గాయం లేకుండా ఒంటి మీద అక్కడ ఇక్కడ రక్తపు మరకలు ఏంటి? నా అనుమానాలు ఇది. నిజంగా గాయాలు ఉంటే చూపించమనండి, నేను నమ్ముతాను, నేను కూడా ఫైట్ చేస్తాను ఆ విషయంలో. కానీ ఏంటిది? వెళ్ళారు అన్నారు, కారం లేదు. వీడియోలో స్ట్రైట్ గా నిలబడి ఉన్నాడు, చెట్టు చాటున నిలబడి ఉన్నప్పుడు అతనిలో భయం గాని, బెరుకు గాని, పారిపోదాం అనే ఆలోచన గాని, ఈ వీడియో తీస్తున్న వాడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి పద వెళ్ళిపోదాం. ఇప్పుడు నిజంగా చంపాలని వస్తే లాక్కొని వెళ్ళిపోవాలి కదా, కారు తీసుకొని వెళ్ళిపోవాలి కదా. మీరు కారు దగ్గరికి వెళ్ళి చూపిస్తే వీడియో పక్క ప్లాన్ తో వాడు వీడియో తీస్తున్నాడు. అద్దాలు పగిలిపోయి రాళ్లు లోపల పడి ఉన్నాయి. ఆ స్థాయిలో రాళ్లు పడి ఉంటే మీరు చూడండి, కారులో ఉన్నప్పుడే ఆ రాళ్ల దాడి జరుగుంటే అతనికి గాయాలయ్యాయి, చచ్చిపోయి ఉండేవాడు. కారు లోంచి బయటకు వచ్చాక జరిగినట్టుగా ఉంది రాళ్ల దాడి. కారులో నుంచి మనుషులు బయటకు వచ్చాక
ఆ రాళ్ల దాడి జరిగినట్టుంది. లేకపోతే ఆ పడ్డ రాళ్ల దెబ్బకి చచ్చిపోవాలి మనిషి. మరి ఆ రాళ్ల దాడికి మనిషి శరీరం మీద ఏమైనా గాయాలు ఉన్నాయా? ఇంకొక వీడియో చూస్తే తెల్ల చొక్కా వేసుకున్న అతను కూడా కింద పడిపోయి ఉన్నాడు. ఆ తర్వాత అభినయ దర్శనం చూపిస్తున్నారు జనం. ఆ తెల్ల చొక్కా జరిగిన వాడి గురించి ఇప్పటి వరకు చెప్పట్ల. మరి ఇతను పడిపోయిన రీతిని అతను పడిపోయాడు. మరి అతనికి ఏం దాడులు జరిగాయి? అతను ఎవరు కొట్టారు? అతను ఎందుకు పడిపోయాడు? ఇప్పుడు ఇవన్నీ సినీ పక్కీలో పదే పదే జనాన్ని అటెన్షన్ వాళ్ళు క్యాప్చర్ చేయడానికి చేసినట్టుగా నాకు అనిపిస్తుంది తప్ప, నిజంగా జరిగితే నేను పోలీసులను డిమాండ్ చేస్తున్నా, ఖచ్చితంగా అదే దాడి నిజంగా అతను చంపడానికే ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా అతడు క్రైస్తవుడు కాబట్టి క్రైస్తవ సమస్యల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి అని జరిగి ఉంటే ఖచ్చితంగా పోలీసులు తీర్చి ఆ నిందితులను అరెస్ట్ చేయాలి. లేదు ఇది మ్యానిపులేటింగ్ గా జరిగింది, ప్రీ ప్లాన్డ్ గా వాళ్ళు చేశారు అంటే మాత్రం పోలీసులు వెంటనే అభినయ దర్శనం మీద చర్యలు తీసుకోవాలి. లేకపోతే క్రైస్తవ సమాజానికి హిందూ సమాజానికి మధ్య లేనిపోని సమస్యలు తీసుకొచ్చి ఉద్రేగాలను తీసుకొచ్చి క్రైస్తవులు మా మీద అన్యాయంగా దాడులు చేస్తున్నారని హిందువుల మీద, హిందువులు మా మీద అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారని క్రైస్తవుల మీద అపార్థాలను సృష్టించిన నీచమైనటువంటి పనిలాగా ఇది మిగిలిపోద్ది. అందుకని నేను అడుగుతుంది ఏంటంటే, గుడ్డిగా నమ్మొద్దు అంటున్నా. దాడి జరగలేదంటలా, గుడ్డిగా నమ్మొద్దు. అనుమానాలు ఉన్నాయి. అతను చెప్పిన వాళ్ళకం ఆ వీడియో వాళ్ళకం చూస్తే ఎక్కడ కూడా కారం చల్లారు అంటే కారం కనపడాలి కదండి. వీడియో తీసేవాడు తీలేడు, ఆ పడుకున్న అభినయ దర్శన ముఖం మీద కనీసం కారం ఛాయలు లేవు. ఎవరి మీద చల్లారు కారం? ఆ వచ్చిన వాళ్ళు కూడా మాస్కులు గ్లౌజులు కూడా పెట్టుకొని వచ్చారు. మరి అంత ప్లాన్డ్ గా వచ్చారంటే మీరు ఆలోచించండి. మాస్క్ గ్లౌజ్ పెట్టుకున్నారంటే చంపడానికే వచ్చారుగా, రావాలిగా. మరి దీన్ని చంపకుండా ఒక్కడిని వదిలేసి ఎందుకు పోయారు నాకు అర్థం కాదు. వాస్తవానికి చంపడానికి సుపారీ ఇచ్చారని చెప్పారు, మరి చంపకుండా ఎందుకు వదిలిపెట్టారు వాళ్ళు? మిమ్మల్ని ఎందుకు వదిలేశారు? మిమ్మల్ని మీ నుండి అభినయ దర్శనం లాక్కుపోతున్నప్పుడు వీడియో ఎందుకు లేదు? మీ కారులో అభినయ దర్శనం ఉన్నప్పుడు వీడియో ఉంది, ఇలా లాగుతున్నప్పుడు వీడియో ఉంది. అభినయ దర్శనం ఒక్కనే సపరేట్ చేసి పట్టుకుపోయి లాక్కుపోతున్నప్పుడు వీడియో ఎందుకు లేదు? అప్పటిదాకా మీరు ఎక్కడున్నారు? అప్పటికప్పుడు అయ్యగారిని పడేశారని అప్పటికప్పుడు పరిగెత్తుకుంటా వచ్చి వీడియో ఎట్లా పెట్టారు? అనుమానాలు. నేను అడుగుతుంది ఏంటంటే, గుడ్డిగా నమ్మొద్దు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళని చంపాలనుకున్నా కూడా చంపగలిగే స్థాయిలో వాళ్ళు ఏమి చేయలేదు. వాళ్ళేమో ఆర్ఎస్ఎస్ ని విమర్శించలేదు, బీజేపీని విమర్శించలేదు. పోనీ ఒకవేళ విమర్శించినా కూడా మతపరమైనటువంటి కోణంలో విమర్శించలేదు, పొలిటికల్ గా విమర్శించుంటారు. పొలిటికల్ గా విమర్శిస్తే ఆ పొలిటికల్ గా వీళ్ళ వల్ల ఏదైనా వాళ్ళ ఓట్లు చీలి, లక్షల ఓట్లు చీలిపోయి నా ఓడిపోతారనే భయం ఉంటే వాళ్ళు చంపుతారు. అది కూడా ఎలక్షన్స్ టైంలో ఏమైనా చేశారంటే నమ్ముతారు. ఇప్పుడు ఎందుకండి? అతను అభినయ దర్శన్ కొన్ని నెలలుగా పాడేరు ప్రాంతంలో అడవుల్లోనే తిరుగుతున్నాడు, అక్కడక్కడే పాదయాత్ర చేస్తున్నాడు. ఎందుకంటే క్రైస్తవుల్లో ఉన్నటువంటి అమాయకత్వాన్ని లేదా ఎమోషన్స్ ను. నా ప్రశ్న ఏంటంటే, అతన్ని బెదిరించి ఉండొచ్చుగా. అంటే చంపాలని లేకపోయినా అతన్ని బెదరకూడదామని ఊరికే ప్లాన్ చేసి అతన్ని బట్టలు అవన్నీ చింపి పైపైన కోసేసి వెళ్ళి ఉండొచ్చుగా. ఓకే, అలా అనుకుందాం. ఇతను చంపాలని సుపారీ ఇచ్చారని అనౌన్స్ చేశాడుగా. ఒకవేళ బెదిరించాలనుకుంటే బెదిరించడానికి చేసి ఉండొచ్చుగా. ఓకే, బెదిరించడానికే చేశారు అనుకుందాం అన్న. బెదిరించడానికి చేస్తే అది సమస్య ఎంత పెద్దదవుద్ది వాళ్ళకి తెలీదా? ఎందుకు బెదిరిస్తారు వాళ్ళు? ఏ కారణంతో బెదిరిస్తారు? నీ వల్ల ఏంటి వాళ్ళకి నష్టం? వాళ్ళు ఏమంటున్నారంటే పాడేరులో ఉన్న సమస్యల గురించి నాయకులకు ఫోన్ చేసి అడుగుతున్నారు. పాడేరులో ఉన్న సమస్యల గురించి నాయకులకు ఫోన్ చేసి చంపుతారా? చెప్పండి. ఇక్కడ మాటలు లేవు, ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ హాస్పిటల్ లేదంటే చంపుతారు వచ్చి. ఇప్పుడు వాళ్ళకి పొలిటికల్ గా థ్రెట్ ఉంటేనే కదన్నా ఏ ఎమ్మెల్యే కానీ ఆ ప్రాంతంలో వ్యక్తులు మాట్లాడేది. నువ్వు ఇక్కడికి వచ్చి మత ప్రచారం చేస్తున్నావు అని దాడి చేశానని అంటే, మత ప్రచారం చేస్తున్నావు అని దాడి చేసే ముందు నేను బెదిరించారుగా చంపుతావని. ఒకవేళ నువ్వు వెంటనే ఎందుకు పోలీసులు కంప్లైంట్ ఇవ్వలేదు? నువ్వు ఎందుకు ఇవ్వలేదు? సరే, దాడి చేశారు అనుకుందాం. ఆ వాలకం చూస్తే దాడి చేసినట్టుందన్నా. మాస్కులు పెట్టుకొని గ్లౌజ్ వేసుకొని వచ్చే వాళ్ళు కామన్ పీపుల్ మత పేరు మీద నేను చాలా సార్లు దాడులు చూశాను. వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి మాస్కులు పెట్టుకోకుండా దాడులు చేస్తారు. నువ్వు మా దేవుడిని ఎందుకు, మా ఇక్కడ స్వార్థ ఎందుకు ప్రకటిస్తున్నావు అని. ఒకవేళ స్వార్థ కారణం అయితే కాదు, సుపారీ ఇచ్చేంత స్థాయిలో చంపాలి అనే ఆలోచన ఉన్నోళ్ళు అయితే వాళ్ళు పక్కా ప్రొఫెషనల్స్. వాళ్ళు ఎవరు 4 దెబ్బలు కొట్టిపోరు, వస్తే చంపడానికే వస్తారు. లేదు అంటే వాళ్ళ పని వార్నింగ్ తో అయిపోతే ఫోన్ ద్వారానో లేదా ఇంకొకళ్ళ మనుషుల ద్వారానో వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు, నువ్వు ఇదో నీ పద్ధతి మానుకో లేకపోతే చంపుతావు అని. అంతేగాని అడవులోకి తీసుకెళ్లి కారం కొట్టారని ఒకసారి లాక్కెళ్ళారు, చెట్టుకాడు నిలబడి వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఎక్కడికి పోయారు వాళ్ళంతా?
లాక్కుపోయారు, చెట్టుకాడ ఆగిపోయాడు. మరి పరిగెత్తుకొని రావాలి కదా, నిజంగా వాడు దాడులు చేసి నేను లాక్కుపోతే అక్కడ ఎందుకు నిలబడి ఉన్నావు మౌనంగా? అతని ముఖంలో కనీసం భయం కానీ, నన్ను ఏదో చేస్తున్నారనే ఆలోచన కానీ, హడావుడి కానీ ఉందండి. మీరు ఆ వీడియో చూస్తే ఫస్ట్ వీడియో లేదు. కొట్టారంటానికి కూడా ఆధారం ఉండదు కదా. నా కొట్టారనుకుందాం, చేతితో కొడతారు, వాడు చేతుల్లో ఆయుధాలు కూడా ఏం లేవు, కొడతారు చేతితో. కత్తి తెచ్చారనుకోండి, కత్తి తెచ్చి ఎగ్గిస్తారట పర్టికులర్ గా సేఫ్టీ చూసుకొని చిన్నగా అడిగిస్తారా? చూడండి, ఇప్పుడు కావాల్సుకొని చేసేవాడు బ్లేడ్లతో పైన అడిగేసుకుంటారు, రక్తం వచ్చేటట్టు, గాయం కనపడడానికి అంతే. కానీ చంపాలి, దాడి చేయాలనుకున్నాడు ఎవడు చిన్నగా అట్లా హీరో పసక్కను పొడుస్తాడు. ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారం ఒకవేళ వాళ్ళు నిన్ను చంపాలన్న ఉద్దేశంతో చంపుతాడు అంటే ఇంకా డాక్టర్లు చెప్పలేదు కదా, ఇంకా నేను కూడా అదే అంటున్నానన్నా. అతని ఒంటి మీద వీడియోలో ఎక్కడ కూడా గాయం కనపడలేదు. డాక్టర్లు చెప్తారు, నేనేంటే మనకి కనపడలేదు అది వీడియో కాబట్టి. బట్ హాస్పిటల్కి వెళ్ళాడు కదా, డాక్టర్లు ఎంత డీప్ గా కోసారు అనేది డాక్టర్లు రిపోర్ట్ వచ్చినాకే తెలిసేది మనకి. ఖచ్చితంగా నేను అదే అంటున్నా. అందుకే అంటుంది ఏంటంటే, ఒకవేళ నాకున్న అనుమానాలన్నీ నివృత్తి అయ్యి అతని మీద నిజంగా దాడి జరిగి ఉద్దేశపూర్వకంగా చంపాలనుకుంటే ఖచ్చితంగా నేను కూడా వాయిస్ రైజ్ చేస్తాను. ఎవరైతే ఆ నిందితులు ఉన్నారో అరెస్ట్ చేయమని చెప్తాను అంటున్నా. కాదు అంటే నాకైతే అనుమానాలు ఉన్నాయి. పదే పదే వీళ్ళు అజయ్ బాబు కావచ్చుకొని క్రైస్తవుల మధ్య, హిందువుల మధ్య ఉద్రేకాలను రెచ్చగొట్టేటువంటి పరిస్థితుల్లో కనబడుతున్నారు. వాళ్ళు ప్రసంగాలు కూడా అంతే ఉన్నాయి, అజయ్ బాబు ప్రసంగాలు కూడా అంతే ఉన్నాయి. నేను లాస్ట్ టైం ఒక మీటింగ్ లో కూడా నిలబడి చూసా, అక్కడ కూర్చున్నా. పరిష్కారం దిశగా అతని ప్రసంగాలు ఉండవు. ప్రజల్ని రెచ్చగొట్టే దిశగా, ఎమోషనల్ గా వాళ్ళని రెచ్చగొట్టి పదే ఇంకొక మీటింగ్ కూడా మళ్ళీ అజయ్ బాబుని పిలవాలనే ఉద్దేశంతో ఉంటాయి. అతని ప్రసంగాలు ఎక్కడ పరిష్కారాలు కనపడవు. ఎక్కడ కూడా ప్రాక్టికల్ గా జరిగే విషయాల గురించి మాట్లాడడు, ఎమోషనల్ ఇష్యూస్ మాట్లాడతాడు, అనవసరమైనటువంటి క్యాలిక్యులేషన్స్ చెప్తాడు. ప్రజలను యునైట్ చేయాలంటే ఎమోషనల్ గానే చేయాలి. ఇప్పుడు కేసీఆర్ ఎమోషనల్ గానే కదా రెచ్చగొట్టాడు. ప్లస్ అందరూ పొలిటీషియన్స్ అందరూ కూడా ప్రజలను యునైట్ చేయాలంటే ఎమోషనల్ గా రెచ్చగొట్టడం అనకూడదు, ఎమోషనల్ గా కనెక్ట్ చేయాలంటే మనం గట్టిగా మాట్లాడి అందరూ యునైట్ అవ్వాలంటే కదా యునైట్ అవుతారు. సో ఆ యాంగిల్లో ఇప్పుడు ఈ పాస్టర్ అజీ గానీ ఇతను పొలిటికల్ పార్టీ పెట్టుకున్నాడు, అతను పొలిటికల్ పార్టీ సర్వైవ్ అవ్వాలి. సో ఎమోషనల్ గానే మీరు చెప్పింది ఎట్లుంటది అంటే అన్న, పొలిటికల్ గా చాలా బాగుంటుంది అన్న, నేను కాదంటాను. కానీ రిలీజియస్ మీరు యూఆర్ టాకింగ్ యాజ్ ఎ పాస్టర్, బట్ వాళ్ళు పాస్టర్ అజయ్ గానీ ప్లస్ అజయ్ గానీ ఇతను గానీ అభినయ్ దర్శన్ గానీ వాళ్ళు పొలిటికల్ గా యునైట్ అవుదామని కదా తిరుగుతున్నారు వాళ్ళు అవునన్నా. కరెక్టే కాదంటాను. కానీ అది పొలిటికల్ గా మాట్లాడినట్లేదు. మీకు ఉదాహరణ చెప్తాను. బాపట్ల జిల్లా క్రైస్తవుల జిల్లా, గుంటూరు జిల్లా క్రైస్తవుల జిల్లా, ఇది గోదావరి జిల్లా క్రైస్తవుల జిల్లా అంటే అదేమవుతుంది, క్రైస్తవుల్ని టార్గెట్ చేస్తారు, వాళ్ళు రిలీజియస్ గా టార్గెట్ చేస్తారు. నువ్వు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ మీద జరుగుతున్న దాడులు, వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలను ప్రస్తావించాలి. సురేష్ గారు, ఇది హిందూ దేశము అని భారతీయ జనతా పార్టీ హిందూ దేశం అని దేశాన్నే హిందూ దేశం అని చెప్పి ఓట్లు పోలరైజ్ చేశారు కాబట్టి మనం క్రైస్తవ జిల్లా అంటే కనీసం క్రైస్తవులు ఓట్లు వేస్తారని వాళ్ళ స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు. అది పొలిటికల్ స్టాండ్ తీసుకొని ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడాలన్నా, రిలీజియస్ ప్లాట్ఫామ్ కాదు. అజయ్ ప్లస్ వాళ్ళిద్దరు పొలిటికల్ గానే తిరుగుతున్నారని చెప్తున్నా. మాట్లాడే ప్లాట్ఫామ్ పొలిటికల్ ప్లాట్ఫామ్ కాదు అది. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు అజయ్ బాబు చెప్పే ప్రసంగాల వల్ల హిందువుల్లో మతపరమైనటువంటి భావనను రెచ్చగొడుతున్నారు తప్ప పొలిటికల్ గా క్రైస్తవుల్లో ఒక పోలరైజేషన్ తీసుకొచ్చిన చరిత్ర ఎక్కడా కనబడదు. మీరు అజయ్ బాబు చేసే ఆ ప్రసంగాల ప్రతిదాన్ని ఏం చేస్తారంటే హిందువులు చిన్న బిట్లుగా కట్ చేసుకొని, ఇదిగో క్రైస్తవులు మన మీద ఎట్లా దాడులు చేస్తున్నారు చూడండి, ఇదిగో అంటే అజయ్ బాబు చేసే ప్రసంగాల వల్ల ఇదిగో తెలుగు రాష్ట్రంలో క్రైస్తవులు ఎట్లా వ్యాప్తి చెందుతున్నారో చూడండి, ఇదిగో ఇతను చెప్తున్నాడు అంటే ఇంకా మనం భవిష్యత్తులో బతకలేం, భవిష్యత్తులో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ క్రైస్తవులు అయిపోద్ది, మనం బతకలేం అంటే ఇతను చేసిన ప్రతి మాటని వాళ్ళ కంటెంట్ గా వాడుకొని దాన్ని ప్రచారం చేసుకొని వాళ్ళు లబ్ధి పొందుతున్నారు తప్ప క్రైస్తవులకి ఏం జరగట్లా. అతను ప్రసంగాలు చేసి ఏ ప్రసంగం కూడా మరి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడేది మీరు కూడా మొక్కలు కట్ చేసి క్రిస్టియన్ మీడియాలో చెప్తున్నారు మీరు కూడా. నేనేమంటానంటే అది మనలో చైతన్యం తీసుకోవడానికి అన్న, మనలో చైతన్యం తీసుకోవడానికి. మనం చేసేది ఒకటి కాదు కదా అన్నట్లు. ఇప్పుడు క్రిస్టియన్స్ దళితులు ఎవరైనా సరే కులాల మీద కానీ మతాల మీద కానీ ఎవరైనా బీజేపీ వాళ్ళు నార్త్ ఇండియాలో మాట్లాడితే
దాన్ని ముక్కలు ముక్కలు కట్ చేసి దళిత సంఘాలు గ్రూపుల్లో క్రిస్టియన్ సంఘాలు మీరు ఎలా తిప్పుతున్నారో మీరు మాట్లాడే ప్రసంగాల్లో ముక్కలు ముక్కలు వాళ్ళే తిప్పుకుంటారు. అదే ఆ అవకాశం కల్పించొద్దంటున్నాను. ఏమంటానంటే మనం ఈ దేశంలో మైనారిటీలో పొలిటికల్ గా మనం స్ట్రాంగ్ అవడానికి బీజేపీ స్ట్రాటజీ వాడితే తప్పు లేదు, కానీ బీజేపీ వాళ్ళలాగా మాట్లాడితే వాళ్ళకి సాగినట్టుగా ఇక్కడ మనకు సాగదు. ఇప్పుడు ఏమవుతుంది, మెజారిటీ ప్రజల్లో వ్యతిరేకత వస్తే మైనారిటీ ప్రజల యొక్క భద్రతకి ముప్పు వస్తుంది. వాళ్ళు చేశారని అదే స్ట్రాటజీస్ మనం ఫాలో అవడానికి మనం మెజారిటీ కాదు. మన దేశం ఏంటి, క్రైస్తవుల మీద దళ్ళు జరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు చేసే ప్రసంగాలు, వాళ్ళు చేసే మాటల్ని, లేదా వాళ్ళు చేసే దాడుల్ని ముక్కలు చేసి మేము ప్రచారం చేస్తున్నాం అంటే క్రైస్తవుల్లో జాగ్రత్త, క్రైస్తవుల యూనిటీ వస్తుందండి. అదేమిటి, వాళ్ళ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళ నుంచి మనం పొలిటికల్ గా యూనిటీ చేసుకోవడానికి. కానీ అదే ప్రసంగాలు మనం చేస్తే, మెజారిటీ చేసే ప్రసంగాన్ని మైనారిటీ కూడా అదే స్థాయిలో చేస్తే ఏమవుతుంది, మణిపూర్ లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. మణిపూర్ లాంటి పరిస్థితులు ఏర్పడితే మంచిదా ఈ రాజ్యానికి, ఈ దేశానికి? అది కాదు కదా మనం కోరుకుంటుంది. పొలిటికల్ యూనిటీ వేరు. పొలిటికల్ యూనిటీ అవ్వాలంటే మన మీద జరుగుతున్న దాడులు, అన్యాయాలు చెప్పడం వేరు, కానీ ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టడం వేరు. మనకి హిందువులను రెచ్చగొట్టడం కాదు కదా మనకు కావాల్సింది. బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేది హిందువులు కాదు, వాళ్ళేం మొత్తం హిందువులకి రిప్రజెంట్ కాదు. కానీ మనం క్రైస్తవ్యానికి రిప్రజెంట్ చేస్తున్నాం, టోటల్ క్రైస్తవ సమాజం గురించి మాట్లాడుతున్నాం. మన మీద ఆల్రెడీ ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి, వీళ్ళు మతం మారుస్తున్నారు, పొలిటికల్ గా కూడా వీళ్ళు రాజ్యాధికారాన్ని తీసుకుని మన రాష్ట్రాన్ని మొత్తాన్ని క్రైస్తవ మతం చేసేస్తారు. కానీ రిలీజియస్ పర్సెప్షన్ లో మనకేమీ రాజ్యాధికారం సంపాదించాలని లేదు. పొలిటికల్ పర్సెప్షన్ లో ప్రజల సంఖ్యాబలాన్ని బట్టి, మనకు జరుగుతున్న దాడులను బట్టి మనం పొలిటికల్ గా బలం అవ్వాలనుకుంటున్నాం తప్ప రిలీజియన్ పర్సెప్షన్ లో కాదు. ఇది వాళ్ళు పోర్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, మైనారిటీలకి భద్రత కోసం ఆలోచించాలా? మైనారిటీలను కూడా మెజారిటీ ఉన్నారు కాబట్టి నోటికొచ్చినట్టు మాట్లాడి పొలిటికల్ గా కూడా చట్టాలు కూడా వాళ్ళు ఏమి చేయలేవు కాబట్టి మాట్లాడుతున్నట్టు మనం కూడా మాట్లాడాలా? అది కాదు కదా మన ప్రజలు కోరుకుంటుంది. అది మనకు ప్రమాదం కదా. నేను ఏంటంటే వాళ్ళలాగా మనం చేయటం, మనలాగా వాళ్ళు చేయడం అనేది కరెక్ట్ కాదు. మన పరిస్థితి అనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సరే, నేను ఫైనల్ గా మనం క్లోజ్ చేద్దాం ఇది. థ్యాంక్ యూ లైవ్ లోకి వచ్చినందుకు. మా ఏడిఎస్ డెవలప్ చేయండి. యూఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఏడిఎస్. వాళ్ళని కూడా కలుపుకుపోండి. అభినయ్ దర్శన్ని ప్లస్ పాస్టర్ అజయ్ని, ఇట్లా ఎవరెవరైతే మీరు రకరకాల పాస్టర్ సంఘాలు, దళిత సంఘాలు ఇవి ఏవైతే ఉన్నాయో వాళ్ళని కూడా మీరు ఫ్రెండ్షిప్ గా వెళ్ళండి, ఒకరినొకరిని విమర్శించుకోకుండా. ఇక్కడ సమస్య ఏంటంటే మేము అందరూ కలిసి వెళ్ళాలనుకుంటున్నాం, కానీ వాళ్ళు వ్యక్తిగత లబ్ధి కోసమే ఆలోచిస్తున్నారు. అది ఇక్కడ సమస్య. అజయ్తో కూడా మాట్లాడతాను. అజయ్ కూడా టచ్ లో ఉన్నాడు. నేనేమన్నానంటే, నువ్వు చెప్పిన దాంట్లో నేను మాక్సిమం ఏకీభవిస్తున్నాను. అనుమానాలు నాకు ఉన్నాయి, ఎందుకు ఇవన్నీ జరిగాయి అనేది పోలీసులు ఎలా తేల్చాలని మనం కూడా కోరుకుందాం. నిజాయితీగా కమ్యూనల్ గొడవలు తగ్గించాలి. ఎందుకంటే కమ్యూనల్ గొడవలు ఒక వ్యక్తి ప్రాణం పోయిందంటే కుటుంబాలు ఎఫెక్ట్ అవుతారు, పిల్లలు ఎఫెక్ట్ అవుతారు, చాలా మంది ఎఫెక్ట్ అవుతారు. సాధ్యమైన వరకు కమ్యూనల్ గొడవలు తగ్గించాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సురేష్. ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ.